రాష్ట్రంలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ నగరంలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు పబ్లిక్. మధ్యాహ్నం టైంలో రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. అవసరమైతేనే తప్ప జనం ఇండ్ల నుంచి బయటకు రావొద్దని సూచిస్తున్నారు డాక్టర్లు. సిటీలో ఎండల తీవ్రతపై మరింత సమాచారాన్ని అనిల్ అందిస్తారు. అనిల్ ఓటియో. చాలా రోడ్లు కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఉదయం 8 గంటల నుంచే ఉష్ణోగ్రతలు ఎక్కువ, అంటే ఎండ ఎక్కువగా ఉన్నా కూడా ఇక మిట్ట మధ్యాహ్నం మాత్రం బాణుడి ప్రతాపం ప్రజలపైన చాలా కనిపిస్తుంది. సో దీంతో బయటికి ఎవరు కూడా రాకుండా రోడ్లు కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి. నిత్యం ట్రాఫిక్తో ఉండేటువంటి నగరంలో ఉన్నటువంటి చాలా రోడ్లు కూడా ఇలా ఖాళీగా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే అటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలుపుతున్నటువంటి వివరాల ప్రకారం చూస్తే ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదవుతున్నాయి. దాదాపు 40 డిగ్రీల పైగా కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సో ఈ ఎండ వేడికి ఎవరు కూడా బయటికి రావద్దని చెప్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు. అత్యవసరం అయితేనే బయటికి రావాలని కూడా చెప్తున్నారు. అయితే అత్యవసరంగా బయటికి వచ్చిన వారు కూడా స్కార్ఫ్ లాంటివి, లేదంటే సన్ గ్లాసెస్, కర్చీఫ్ లాంటివి మనం ధరించి బయటికి రావాలంటూ కూడా చెప్తున్నారు. సో ప్రజెంటు సిటీలో మాత్రం ఈ వాహనాల వేడికి ఇక ఎండ వేడిక ఇక ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఈ హీట్ వేవ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. దాదాపు 2-3 రోజుల నుంచి కూడా హీట్ వేవ్స్ కూడా నగరంలో కనిపిస్తున్నటువంటి సందర్భం చూసాము. అయితే ఒక్కసారిగా ఇటు దాదాపు 3 o'clock వరకు కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదై తర్వాత కొంత చల్లబడి నిన్న చిరుజల్లులు కూడా కురిసినటువంటి విషయం చూసాం. సో ఈ క్యూములోనింబస్ మేఘాల వల్ల కూడా సాయంకాలంలో కొంత చల్లదనం, అంటే కొంత మేఘావృతం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఉదయం 8 లేదా 9 గంటల ప్రాంతం నుంచే ఎండలు, విపరీతమైనటువంటి ఎండ ఇక్కడ నమోదవుతుంది. ఉష్ణోగ్రతలు ఎక్కువ స్థాయిలో నమోదవుతున్నాయి. సో సిటీలో మాత్రం చాలా రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఉదయం మనకి ఆఫీసులకు వెళ్ళేవారు కానీ, వివిధ వ్యాపారాల నిమిత్తం కానీ, పనుల నిమిత్తం బయటికి వెళ్ళేవారు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. డిహైడ్రేషన్కు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అత్యవసరం అయితేనే బయటికి రావాలంటూ చెప్తున్నారు. ఇటు ఎక్కువగా రాష్ట్రంలోని జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలో కూడా నిత్యం ట్రాఫిక్తో కనిపించేటువంటి రోడ్లన్నీ కూడా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. సో ఈ ఎండ వేడి ఇంకా, అంటే ఈ యొక్క ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి ఇంకా నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా 2-3 రోజులు కూడా ఇలానే కొనసాగుతుంది. ఇంకా రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. సో ప్రజెంట్ అయితే నగరంలోని చాలా రోడ్లు కూడా ఈ ఉష్ణోగ్రతకు, అంటే ఎండ వేడికి బయటికి రాలేకపోతున్నారు ప్రజలు. సో రోడ్లన్నీ కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి. సో సాయంత్రం 5 గంటల ప్రాంతం తర్వాత కొంత చల్లబడేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడే బయటికి రావాలని చెప్తున్నారు. సో ప్రజెంట్ అయితే రోజుకు గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సో ఇదే సిచ్యువేషన్ ఇంకా కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది. సో ప్రజెంట్ అయితే ఉష్ణోగ్రతలు దాదాపు 40 డిగ్రీల పైగా కూడా నమోదవుతున్నాయి. దీంతో నగరం రోడ్లన్నీ కూడా ఖాళీగా కనిపిస్తున్నటువంటి విషయం. వీడియో జర్నలిస్టు సాయి కృష్ణతో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.